జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండు రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు సాగింది. అభివృద్ధి కుటుంబాన్ని కలెక్టర్ తమీం అన్సారియా మీడియాతో మాట్లాడుతూ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణకు సంబంధించిన విధి విధానాలను వివరిస్తామని చెప్పారు. జనాభా నియంత్రణ మనందరి బాధ్యత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. జనాభా నియంత్రణ దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. సరైన సమయంలో వివాహం చేసుకోవడం, బిడ్డకు మధ్య ఎడం పాటించటం, ఇద్దరు పిల్లల తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించటం వంటి పద్ధతుల ద్వారా జనాభా నియంత్రణకు కృషి చేయాలన్నారు. అవగాహన ర్యాలీలో నర్సింగ్ విద్యార్థినులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరల్డ్ పాపులేషన్ డే హెల్తీ టైమింగ్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బర్త్ కంట్రోల్ మెథడ్స్, బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్, స్పేసింగ్ మెథడ్స్, దెన్ అప్రోప్రియేట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ పిహెచ్సి లెవెల్లో, సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ మనకు రిమ్స్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్, డాక్టర్స్, ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ సందర్భంగా నా ప్రజలు అందరికీ కూడా ఈ స్పేసింగ్ మెథడ్స్ గురించి మీరు అవగాహన తీసుకుని పక్కన ఉన్న పిహెచ్సిస్ ఆర్ సిహెచ్సిస్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీనికి తగిన మెషర్స్, పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు సద్వినియోగం తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు జూలై 11న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని దేశాల్లో జనాభా బాగా ఎక్కువగా అయ్యి ప్రకృతి వనరులు తగ్గిపోయి ఈ జనాభా పాపులేషన్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకని ఈ వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ పాపులేషన్ డే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సరైన సమయంలో గర్భధారణకు మధ్య అంతరం ఉండడము, అట్లాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతా శిశు మరణాలు తగ్గించాలి, ఏ గర్భవతి కూడా కాన్పు వలన చనిపోకూడదు అన్నది దీని లక్ష్యము. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి. అట్లాగే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల పాటు గర్భధారణ జరగకుండా చూసుకోవాలి. గర్భధారణ జరిగిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు అయిన తర్వాత కాన్పుకు మధ్య అంతరం అనేది ఉండాలి. తర్వాత ఇద్దరు పిల్లలతో వాళ్ళు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు అనేటివి పాటించాలి. సో జనాభా నియంత్రణ అనేది చాలా ముఖ్యం. దేశాభివృద్ధికి కానీ మన జీడిపి రేటు పెరగడానికి కానీ ఇది చాలా ముఖ్యంగా భావించి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటున్నాము. సో ప్రజల్లో దీని గురించి ఒక పక్షం రోజులు అంటే ఓ 15 రోజులు, ఈరోజు జూన్
జూలై 11 నుంచి జూలై 24 వరకు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ఈ ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించినవి శాశ్వత పద్ధతులు కానీ టెంపరీ పద్ధతులు కానీ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవైలబిలిటీ ఉన్నాయని వాళ్ళకు తెలియజేసి వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి జనాభాని స్టెబిలైజ్ చేయాలనేది మా వైద్య ఆరోగ్య శాఖ యొక్క అభిప్రాయం.